ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ స్టార్టెక్ ఏజెస్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్, ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు, కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మనకు స్టార్టింగ్ శాలరీ 18,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తూ మంత్లీ 18,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు, కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు స్టార్టెక్ ఏజెస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్, ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకోవట్లన్నమాట. సో ఇక్కడ చూడండి, రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్, ఇక్కడ చూడండి, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్, గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ బోత్ కెన్ అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండర్ గ్రాడ్యుయేట్ అంటే మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ అనమాట. ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఇక్కడ ఇమీడియట్ జాయినింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైతే మేము ఇమీడియట్గా జాయిన్ అవుతామో, మాకు జాబ్ చాలా అర్జెంట్ అనుకుంటారో, సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్లయితే 1.25 to 2 lakh per annum శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీని 18,000 to 20,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకోవడం, కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆఫీస్ లొకేషన్ మనకు లక్నోలో అయితే ఉంది. మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం, కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తూ మంత్లీ 20,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మీకు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే, సో ఇక కంపెనీకి సంబంధించి మనకు జొమాటో కంపెనీ అయితే పార్ట్నర్గా అయితే ఉంటుందన్నమాట. సో జొమాటో డెలివరీ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో, సో ఇక జొమాటో డెలివరీ పార్ట్నర్స్ వాయిస్ కాల్స్ అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇన్కమింగ్ కాల్స్ని అయితే, ఇన్కమింగ్ అలాగే అవుట్ గోయింగ్ కాల్స్ని అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. జొమాటో డెలివరీ పార్ట్నర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తారో కాల్స్ చేసేసి ఆ యొక్క క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో రిజాల్వ్ చేసేసి వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇక సర్వీస్ పార్ట్నర్స్ ఉంటారు కదా, సో ఇక సర్వీస్ పార్ట్నర్స్ యొక్క కాల్స్ని అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో వాళ్ళ యొక్క క్వెరీస్ని రిజాల్వ్ చేయడం, వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడము, ఇటువంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే సో మీకు హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్, మీకు హిందీ రాకపోయినా పర్లేదు, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కనుక వచ్చినట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క లాంగ్వేజెస్ కనుక వచ్చినట్టయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఏం వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే గుడ్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీకైతే ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అదేవిధంగా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే 6 months దాకా పోస్ట్ ట్రైనింగ్ డాక్యుమెంట్ అయితే సో కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిల్ అండ్ ఫీమేల్స్ షుడ్ బి కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ 24/7 షిఫ్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఇక నోటిఫికేషన్కి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే 24/7 అంటే రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మేము రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అనుకునే వాళ్ళైతే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు వీక్లీ 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 1 రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ ఈస్ పెయిడ్ ఆర్ మ్యాండేటరీ టు క్లియర్ సర్టిఫికేషన్ పోస్ట్ ట్రైనింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీ వాళ్ళే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట.
సో వర్క్ ఎలా చేయాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు ఏదైతే ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటుందో సో ఇక సర్టిఫికేట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకండి. వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ దేర్ ఓన్ డివైస్, ల్యాప్టాప్ ఆర్ పీసీ విత్ విండోస్ 10 Pro అండ్ వైఫై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకైతే ఒక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో వర్క్ చేయడానికి మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ అయితే ఉండాలన్నమాట. ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే కంపల్సరీగా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ల్యాప్టాప్ అండ్ అలాగే డెస్క్టాప్ వచ్చేసి విండోస్ 10 అయితే ఉండాలి. అదేవిధంగా గుడ్ వైఫై కనెక్షన్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రిక్వైర్మెంట్స్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క క్రైటీరియా అయితే మన దగ్గర చూడ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి సో ఇక స్కిల్స్ అండ్ అలాగే రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెస్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి స్క్రీనింగ్ రౌండ్స్ అని చెప్పేసి మనకు టోటల్గా 3 స్టెప్స్ అయితే వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఫస్ట్ అయితే మనకు హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే అది మిమ్మల్ని ఫోన్ కాల్స్ ఆర్ మెయిల్స్ అయితే వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు ఫస్ట్ హెచ్ఆర్ రౌండ్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారనమాట. సో ఎవరైతే హెచ్ఆర్ రౌండ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి వాయిస్ వర్షన్ టెస్ట్ లెవెల్ 4 మినిమం అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే ఇక సెకండ్ రౌండ్ క్లియర్ చేస్తే వాళ్ళకి ఆపరేషన్స్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారనమాట. అంటే మనకు ఆన్లైన్లోనే వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక 3 రౌండ్స్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మనకు 3 స్టెప్స్లో వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా మనకు ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు యొక్క బీపీఓ కాల్ సెంటర్స్ విభాగాల్లో కస్టమర్ సక్సెస్ ఆర్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. అండ్ అలాగే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ వచ్చేసి మెయిన్గా వచ్చేసి కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అనమాట. సో మీకు అదర్ స్కిల్స్ లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అదేవిధంగా ఇంటర్ పర్సనల్ స్కిల్స్, ఇంటర్ రిలేషన్షిప్ స్కిల్స్, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్టే సో మీకు ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది కాబట్టి ఇక స్కిల్స్ అని మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు టోటల్గా 100 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో వేకెన్సీస్ అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది అనమాట. డూ యూ హ్యావ్ ఏ ల్యాప్టాప్ అండ్ వైఫై కనెక్షన్ అయితే అడుగుతున్నారు. సో కంపల్సరీగా ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి గైస్. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ అని చెప్పేసి మనకి ఇలా పాపప్ వచ్చేసి యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అయితే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేసేసి సెలెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది అనమాట. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది. మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.